నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సొంత కూటమి నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు చూసాం, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ తనదంటూ ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తెలుగుదేశం వర్గాలు వాదిస్తుంటే, క్రెడిట్ చోరీ చంద్రబాబుకు అలవాటే, కట్టింది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత జరిగింది, ఎంత పనులు జరిగాయంటూ ముఖ్యంగా వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ఒక గణాంకాలతో సహా వివరించిన పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ఈ అంశం ఎప్పుడైతే ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పటి నుంచి అయితే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎప్పుడైతే ఫస్ట్ ట్రయల్ రన్వే అనేది దిగ్విజయంగా పూర్తయిందో అప్పటి నుంచి విశాఖపట్నానికి సంబంధించినటువంటి విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పెద్ద ఎత్తున విమర్శలకు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వాస్తవానికి విశాఖపట్నం ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు అంటున్నారు. అదే సమయంలో విశాఖపట్నంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి త్వరలో జూన్లో ఏదైతే ఆపరేషన్స్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మొదలవుతాయని చెప్పి ఒక అంచనా ఉందో, అదే మొదలైతే మాత్రం ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళే కంటే వందే భారత్ ట్రైన్కి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళిపోవడం బెటర్ అంటూ తీవ్రంగా పెద్ద ఎత్తున సెటైర్స్ విసురుతున్నారు. వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే దిగ్విజయంగా పూర్తయిన తర్వాత ముందుగా ఆయన ఆరోపించింది భోగాపురంకు రోడ్ కనెక్టివిటీ విషయంలో. రోడ్ కనెక్టివిటీ లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఎలా చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తిరిగి ఇవాళ ఆయన ప్రశ్నిస్తున్నది విశాఖపట్నంలో నిర్మిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ భోగాపురం ఎయిర్పోర్టు పెద్దగా ఉపయోగం ఉండదు. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళాలంటే కనీసం 2 గంటలు పైగా సమయం పడుతుంది. సో ఈ క్రమంలో ప్రయాణికుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ తీసుకోవాలంటే 4 గంటల సమయం పడుతుంది. ముందుగా 2 గంటలు ట్రాఫిక్లో పడుతుంది, 2 గంటలు ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఫ్లైట్ రీచ్ అవ్వడానికి 4 గంటలు టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 4 గంటల వ్యవధిలో, ఈ 4 గంటల పీరియడ్లో విశాఖ నుంచి వందే భారత్ ట్రైన్ ఎక్కితే విజయవాడ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి అటు కౌంటర్గా వైసీపీ నేత వైఎస్ జగన్ కూడా చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి రోడ్ కనెక్టివిటీ ఏదైతే తాము ప్రతిపాదించామో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఆమోదం తీసుకున్నామో, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి నేరుగా భోగాపురంకి కనెక్ట్ చేసే విధంగా 77 మీటర్ల వెడల్పుతో నేరుగా ఒక రోడ్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకున్నామో, కూటమి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు 5 నెలల్లో ఎయిర్పోర్టు ప్రారంభమవుతుంది, ఆపరేషన్స్ ప్రారంభమవుతున్నాయి అనగా ఆ రోడ్డు సంగతి మాత్రం పట్టించుకోకపోతే ఎలా అనేది వైఎస్ జగన్ కూడా ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఒక భాగస్వామి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నుంచే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా ఇదే రోడ్డు కనెక్టివిటీ విషయంలో, తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ ప్రారంభమైనా సరే ప్రారంభ దశలో దాని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సర్వీసెస్కే ఉపయోగించి డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రం ఏదైతే ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ప్రస్తుతం నడుస్తుందో దాన్నే ఉపయోగించాలంటూ ఆయన కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. అదే సమయంలో మరిన్ని కొత్త రైల్వేలు, కొత్త రైల్ లైన్లు, కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతానంటున్నారు. సో ఓవరాల్గా ఏమైనప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ అంశంలో కూటమి ప్రభుత్వానికి సొంత భాగస్వామ్య పార్టీ నుంచే మరోసారి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.